సో మాది నేటివ్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ అచ్చంపేట అండి. ఓకే. బీటెక్ 2012లో కంప్లీట్ అయింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో చిన్న స్టార్టప్లో డేటాబేస్ డెవలపర్గా వర్క్ చేశాను. తర్వాత 13లో నేను మలేషియా వెళ్ళాను అనమాట ఆన్ జాబ్. 13 to 16 అక్కడ వర్క్ చేసి డేటా ఇంజనీర్గా. కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటే సిస్టర్ ఉంది, తనకి మ్యారేజ్ అయ్యి తను లండన్ వెళ్ళిపోయింది. నేను ఆ టైంలోనే వీసా రెన్యువల్కి వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడే ఉండమన్నారు, ఇద్దరు అట్లా దూరంగా ఉంటే అట్లాగా అని. సో అట్లా ఉన్నప్పుడు కేఎల్యూలో, విజయవాడలో కేఎల్యూ యూనివర్సిటీలో స్టార్టప్ హబ్ ఉంది. సో దాంట్లో ఒక కంపెనీకి సపోర్ట్ చేస్తూ కన్సల్టెంట్గా చేస్తున్నప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ వచ్చింది. సో వాళ్ళు ఆల్రెడీ మంచి ప్యాకేజెస్ 8 lakhs 10 lakhs అట్లా ప్లేస్ అయ్యారు. బట్ బేసిక్ స్కిల్స్ కూడా లేవన్నమాట. సో అప్పుడు అనిపించింది, నేను చదివినప్పుడు అట్లాగే ఉంది, ఇప్పుడు అంతే ఉంది, బట్ ఫీజెస్ మాత్రం చాలా నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి నా జూనియర్స్కి అది గైడెన్స్ ఇవ్వటం ఇష్టం అనమాట. సో నేను మలేషియాలో వర్క్ చేసేటప్పుడు కూడా ఇండియా వచ్చినప్పుడు కాలేజెస్లో వర్క్షాప్స్ ఇట్లాగా ఇచ్చేవాడిని. సో ఆ టైంలో అక్కడ ఒక కేఎల్యూలో ఒక 10 members బ్యాచ్ చూసి వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వటం స్టార్ట్ చేశాను. మనకి డెవలప్మెంట్ స్కిల్ ఉంది కానీ ట్రైనింగ్ స్కిల్ అన్నది ఇమీడియట్ రాదు కదా, టీచింగ్ స్కిల్స్ డిఫరెంట్. ఇప్పుడు కొంచెం డిఫికల్టీ అనిపించినా నాకు ఆల్రెడీ డెవలప్మెంట్ స్కిల్ ఉండేసరికి ప్రాపర్గా వాళ్ళకి ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి అన్నది నేర్పించాం అన్నమాట. నా ప్రమేయం లేకుండా వాళ్ళే ఒక 30 members తీసుకొచ్చారు, నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా చెప్పి. సో అప్పుడు అట్లాగా ఓకే మనం ఈ ట్రైనింగ్స్ దాంట్లోకి వెళ్దాము, యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి, మనం ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తే అప్ స్కిల్ చేస్తే వాళ్ళు జాబ్స్ తెచ్చుకోవటం యూజ్ అవుతుంది అని చెప్పాను. అప్పుడు నేమ్ ఏం పెట్టాలి అని చెప్పాను. 2010లో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు పరిజ్ఞాన్ అని చెప్పి ఒక ఈవెంట్ చేశామని. అప్పుడు ఆ ఈవెంట్లో అవుట్ ఆఫ్ తమిళనాడు, కర్ణాటక అటు నుంచి కూడా ఆల్మోస్ట్ 2000 members గ్యాదర్ చేశాను స్టూడెంట్. సో ఆ ఈవెంట్ వల్ల నా క్యాపబిలిటీస్ ఏంటి, నా లీడర్షిప్ స్కిల్స్ ఏంటి అన్నది తెలుసు. సో అదే నేమ్ కంపెనీకి పెట్టాలని చూశాను, కానీ అది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారు. ఓకే, దెన్ ఆలోచిస్తూ ఓకే మనం కోడింగ్ నేర్పిస్తాము, నాలెడ్జ్ ఇస్తాము అని చెప్పి కోడ్ జ్ఞానం. సో మా డిజైనర్కి ఇట్లా నేమ్ చెప్తే తను వెంటనే బుద్ధాన్ని పెట్టి పక్కన ఫ్లవర్ బ్రేసెస్ అన్నది కోడింగ్కి యూజ్ చేస్తాం అన్నమాట. సో అందుకని బుద్ధ పక్కన ఫ్లవర్ బ్రేసెస్ వస్తే కోడ్ జ్ఞాన్ అని చెప్పి అది కోడ్ జ్ఞాన్ అలా ఉదయించింది. 2018 August 20. రైట్. ఓకే, మీ దగ్గర కోడ్ జ్ఞాన్లో ఏ కోర్సెస్ ఎక్కువగా డిమాండ్ ఉన్నాయండి రైట్ నౌ అంటే ఏం చెప్తారు? పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ అండి. డేటా సైన్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఫ్రెషర్స్కి అంత ఎక్కువ లేదు. ఫ్రెషర్స్కి అయితే పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్. అంటే ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ని మీరు పంపించారు? అంటే చాలామందిని ట్రైన్ చేశామండి. కొంతమంది ఓన్లీ ఇండివిజువల్ కోర్సెస్ తీసుకుంటారు అట్లాగా. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3200+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు 2020 కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు, ఈ 3-4 yearsలో. ఎవ్రీ మంత్ ఆన్ యావరేజ్ 40 to 45 members ప్లేస్ అవుతూ ఉంటారు. అంటే జాబ్ గ్యారంటీ, ప్లేస్మెంట్ గ్యారంటీ అని ఉంటే అంత నమ్మద్దు అనేది బయట జనాల్లో ఉందండి. దీని ఎంతవరకు మనం నమ్మచ్చు? నేను నమ్మొద్దనే చెప్తానండి. రైట్. గ్యారంటీ అంటే వెరీ సింపుల్ అండి. గ్యారంటీ అంటే మనం దేశపై చైర్లో జాబ్లో కూర్చోబెట్టాలి. అవును, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అవును. ప్లేస్మెంట్ సపోర్ట్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వేరు, ప్లేస్మెంట్ గ్యారంటీ అన్నది కరెక్ట్. సో స్కిల్ నేర్పించాలండి వాళ్ళకి కావాలి. ఇప్పుడు కాలేజ్ టైంలో ఆబ్వియస్గా ఎవరైనా ఎంజాయ్ చేస్తాం మ్యాక్సిమం, ఆ లాస్ట్ మినిట్లో చదివి పాస్ అవ్వటం ఇవన్నీ ఉంటాయి. లాస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, లేదా బయటకు వచ్చాక ఈ కాంపిటీషన్ చూశాక రియలైజ్ అవుతారు, అప్పుడు నేర్చుకోవాలి అనుకుంటారు. అప్పుడు వాళ్ళకి ప్రాపర్ స్కిల్ నేర్పించి
ఆపర్చునిటీస్ చూపిస్తే వాళ్ళే క్రాక్ చేస్తారండి. ఆ టైంలో మనం టెక్నికల్ స్కిల్తో పాటు బేసిక్ ఆల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తే వాళ్ళు ఈజీగా షైన్ అవుతారు. చాలామంది అంటే పర్టికులర్గా ఇలా సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ ఇచ్చే సెంటర్స్ అంటే వాటిలో కొంతమంది హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నారు, కొంతమంది ఫుడ్ ఫెసిలిటీ ఇస్తున్నారు, కొంతమంది లేని వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ మన దగ్గర పూర్తి వివరాలు మీరు వ్యూవర్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? సో మన దగ్గర లైక్ 4.5 hours క్లాస్ ఉంటుందండి. అంటే ఫుల్ స్టాక్ నేర్పిస్తాం కాబట్టి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్ట్యూడ్, రీజనింగ్, ఈ స్కిల్స్ అన్ని కలిపి 4.5 hours క్లాస్ ఉంటుంది. ఈచ్ 1.5 hour లెక్క 100 days ఉంటాయి, 100 working days. మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. ఎవ్రీ డే 4.5 hours క్లాస్ అయ్యాక 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ కాలేజ్కి వెళ్ళినట్టు మార్నింగ్ 9కి వస్తే మళ్ళీ ఈవినింగ్ 4కి వెళ్తారు. ఓకే. సో ప్రతి స్టూడెంట్ మీద అబ్జర్వేషన్ ఉంటుంది. అండ్ దెన్ వాళ్ళ సాటర్డే ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఉంటాయి రెగ్యులర్గా. ఓకే. సో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో లైక్ వాళ్ళని మనం 100 days ప్రోగ్రాంలో 40th day నుంచి ఇంటర్వ్యూస్కి పంపిస్తాం. బేసిక్స్ స్ట్రాంగ్ అవుతారు ఆ టైం కల్లా. కొంతమంది ఉంటారు వాళ్ళు ఆల్రెడీ స్కిల్డ్ బట్ రైట్ ఆపర్చునిటీస్ రాక మన దగ్గర జాయిన్ అవుతారు. అందులో చాలామంది 15 daysకి లెస్ దెన్ ఏ మంత్ లోపే జాబ్స్ తెచ్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మనం 650+ కంపెనీస్తో టైఅప్ ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే డ్రైవ్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి కాకుండా ఎవరైతే సపోజ్ మీ దగ్గర ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే కొంచెం మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. షూర్ అండి, చాలా మంది ఉంటారు. అవునా? అవును, అలా చాలా మంది. వాళ్ళకి మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఓకే. ఓకే, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఎగ్జామ్ స్కిల్ తెలుసుకోవాలి కదా, స్కిల్ తెలుసుకొని వీళ్ళు సూట్ అవుతారు అంటే కనుక మేము వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తాం అన్నమాట. ఓకే. మళ్ళీ ట్రైనింగ్ లేకుండా జాబ్ ఆపర్చునిటీస్. రైట్. ఆ స్కిల్ లేదు అనుకోండి మళ్ళీ మనం పంపిస్తే మన క్లయింట్ దగ్గర మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది, కోఆర్డినేట్ బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే మినిమం క్వాలిఫికేషన్ ఏ ఉండాలండి యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన కోర్సెస్ నేర్చుకోవాలి అని అనుకుంటే అంటే కనుక? బీటెక్ ఆర్ డిగ్రీ అండి. ఎనీ డిగ్రీ. ఓకే. సో ఎనీ డిగ్రీ అన్నప్పుడు మళ్ళీ నాన్ ఐటీ, ఐటీ వస్తుందండి. అవును. ఎనీ డిగ్రీ, ఎనీ పర్సంటేజ్ అంటే దీన్ని మనం నో క్రైటీరియా అంటాము. ఈ ఇయర్ మొత్తం మీద ఒక 40 ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఓకే. ఓకే. అట్లా కాకుండా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి అన్నప్పుడు నాన్ ఐటీ వాళ్ళని ఐటీకి షిఫ్ట్ చేయడానికి డేటా అనలిస్ట్ కోర్స్ నేర్పిస్తాం. దాంట్లో ఎక్సెల్ ఒకటి వస్తుంది, తర్వాత పైథాన్, ఎస్క్యూఎల్ బేసిక్ వస్తుంది అనమాట. వాళ్ళు టెక్ సపోర్ట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు.